నమస్కారం సార్. నమస్కారం అండి. అతన్ని కలిశారా? బ్రోకర్ని కలిసేమో లేదా అని. కలిసామండి. ఓకే అండి, కానీ కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడక్కర్లేదు, 2000 ఇస్తాను తీసుకోండి. ఓ క్యాష్ ఇచ్చేస్తాం, బాత్రూమ్ మీరే బాగు చేసుకోండి అని అంటున్నాడు. అది ఆ, అంటే సరిపోదండి, ఇప్పుడు క్వాలిటీ బాగా రాదు. కాంప్రమైజ్ అయ్యే కనపడుతున్నా మీకు నేను 10,000 ఇస్తాను. అది ఓకే. 10,000 అయితే ఆ. కంఫర్టబుల్ గా హాయిగా కూర్చోవచ్చండి. కూర్చుంటే సరిపోదమ్మా, మరి? మూమెంట్ కావాలి. కూర్చునే సీటు బాగుండాలే గానీ మూమెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్. మీరు అలా కూర్చుని మూమెంట్ స్టార్ట్ చేయగానే మా అమ్మాయి కెమెరా పట్టుకుని అలా షూట్ చేస్తుంది. నేను బాగా షూట్ చేస్తాను, ఏది మిస్ చేయను. ఆ, మనం బాత్రూమ్ లో కూర్చోటం, వాళ్ళు కెమెరాలతో షూటింగ్లు చేయటం, ఇది నాకేం నచ్చలేదు. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఆగు చెప్తాను. అయ్యా, ఆ పరిస్థితిలో కెమెరాతో షూట్ చేయడం అంతగా బాగుండదేమో, ఒక్కసారి మా ఆలోచించ. అమ్మాయి అలా షూట్ చేయదు, ముందు అలా బ్యాక్ నుంచి షూట్ చేసి అలా పట్టుకొచ్చేస్తుంది. అబ్బో, అప్పుడు మీరు దాని మీద కూర్చుని కోకో కోలా తాగాలి. అబ్బాయి ఏం లేదండి, మా వాడికి కొంచెం కడుపులో తిప్పుతుంది. ఏంటి కడుపు తిప్పేది? దాని మీద కూర్చుని కోకో కోలా తాగుతూ జంతికలు తింటారా దరిద్రంగా? ఆ బలవాడువయ్యా, ఇంతకుముందు ఎంతమంది దాని మీద కూర్చుని బిర్యానీలు కూడా తిన్నారు. అయ్యా, ఒక్కళ్ళ ఉంటేనే పని అంతది మాత్రంగా జరుగుతుంది, పైగా మీరు కెమెరాతో షూటింగ్ అంటే అంత నువ్వు అదేం బాగుండదేమో. పెట్టుకోకయ్యా, పక్కన 10 మందిని పెట్టి ఎంకరేజ్ చేస్తాం. Come on అని. విన్నావా? అయ్యా, తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా 10 మందిని బట్టి ఎంకరేజ్ చేస్తానని. బాగా రావాలి కదా. రేయ్, ఉమ్. ఏదో సంగతి తేల్చేయి. ఏదో నువ్వు ఆగు. సంగతి. అయిపోయాడు. ఇదిగో పెద్ద మనిషి, మాకు మీ ఇల్లు అక్కర్లా, మీ బాత్రూమ్ అక్కర్లా. మేము బాత్రూమ్ కూర్చుంటే నువ్వు కెమెరా షూట్ చేస్తావా?